సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజునే మన రోజు అవుతుందని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది ఓబెస్టెట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాగ్దాన్ రన్ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు ఆయా రంగాల్లో ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదన్నారు. ప్రతి మహిళ చురుకుగా ముందుకు వెళ్లి వెనుకకు చూడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు. తల్లి చెల్లిని ఏ విధంగా గౌరవిస్తున్నారో ప్రతి ఒక్క మహిళను అలాగే చూడాలని, అప్పుడే భద్రత ఉంటుందన్నారు మంత్రి సీతక్క. So, Dina, violence against women. In the mic to Grace, DJ from RJ from Big FM 92. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము. బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి రెండవ తరగతి శ్రేణులుగా సెకండరీ సిటిజన్స్ గా చూసేటువంటి సమాజం, పితృస్వామ్య సమాజం, మేల్ డామినేషన్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్ గా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్లే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. పెట్రోల్ బంకుల్లో మహిళలు ఉద్యోగం చేయగలరా అనే అనుమానాలని పటాపంచలు చేస్తూ బ్రహ్మాండంగా చేయగలరు అని నిరూపించారు నారాయణపేట జిల్లా మహిళలు. తెలంగాణ రాష్ట్రంలోని తొలి మహిళా పెట్రోల్ బంకు ఇక్కడ అద్భుతంగా నడుస్తుంది. ఇద్దరు కలెక్టర్ల చొరవ కృషితో నారాయణపేట సింగారం చౌరాస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ మహిళల స్వయం కృషితో నడుపుతూ అందరికీ ఆదర్శంగా నడుపుతున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నారాయణపేటలో మహిళలకు పెట్రోల్ బంకు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారు ఇచ్చిన పెట్రోల్ బంకును తానే వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. రాష్ట్రంలో ఎక్కడ లేని మహిళలకు పెట్రోల్ బంకు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మహిళా పెట్రోల్ బంకు చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం, స్ఫూర్తిదాయకం. ఈ పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ఆమె మహిళా సమాఖ్య సభ్యులకు స్ఫూర్తినిచ్చారు. డిఆర్డీఏ కార్యాలయానికి ఆనుకుని ఉన్న 6 గుంటల ప్రభుత్వ భూమిని డిఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో అయ్యో అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు. అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారి ఆశయాలను చేజారిపోయనీయకుండా చేశారు. ఫైళ్లను వేగంగా ముందుకు తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని తొలి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంలో విజయాన్ని సాధించారు. గత నెల 21వ తేదీన సీఎం రేవంత్ ఈ పెట్రోల్ బంక్ ని ప్రారంభించారు.
అదృష్టకర విషయమే. మాకు పెట్రోల్ బంక్ ఏ విధంగా వచ్చింది మహిళల కంటే, మేము 28 తారీఖు ఈసీ మీటింగ్ నిర్వహించుకుంటాము. ప్రతి నెల ఈసీ మీటింగ్ నిర్వహించుకున్నప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ సార్ గారు మా ఈసీ మీటింగ్కి వచ్చి ఏమేమి ఉన్నాయమ్మా మనకు యూనిట్లు, ఏమేమన్నా ఆదాయాలు ఉన్నాయా మన జిల్లా సమైక్యకు, ఇంకా ఎంఎస్కి అని అడిగారు. ఎంఎస్లకు అయితే ఉన్నాయి సార్, ఈ విధంగా చేస్తున్నాం మేము ఎంఎస్లకు అంటే, అదేవిధంగా జిల్లా సమైక్య కూడా పెట్టుకోవాలమ్మా అంటే, ఏం లేవు సార్ ప్రస్తుతం ఇప్పుడు అని మేము చెప్పాము. సార్ వెంటనే అది విని మేము పెట్రోల్ బంకు శాంక్షన్ చేపిస్తానమ్మా, మీరు మహిళలు నడపగలరా అని అడిగారు మాతోన. సార్ ఖచ్చితంగా నడుపుతాం మేము మహిళలమని చెప్పినాము. సార్ అదేవిధంగా మేము చెప్పిన ఎంబడే మాకు 6 గుంటల ల్యాండ్ మా డిఆర్డిఓ దాని మీద రిజిస్ట్రేషన్ చేయించారు. 6 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిన ఎంబడే భారత్ పెట్రోలియం కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమ్మల్ని ఒప్పందం చేసుకొని 1,10,00,000 భారత్ పెట్రోలియం వాడింది. జిల్లా సమైక్య నుంచి 7 లక్షలు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. సంవత్సరంన్నరలోపు మేము పెట్రోల్ బంక్ని ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే, మా పెట్రోల్ బంకుకు తన సొంత జిల్లా అయిన సీఎం గారు వచ్చి మా పెట్రోల్ బంక్ను ఓపెన్ చేయడం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఇది మా మహిళలకు చాలా మంచి విషయం తెలిపారు. పెట్రోల్, డీజిళ్లతో 35,000 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమైక్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెల 10,000 బీపీసీఎల్ మహిళా సమైక్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభిస్తుంది. పెట్రోల్ బంకుని విజయపదంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు స్త్రీలకు ఇంధనంగా మారాయి. నారాయణపేట జేఎస్ఎంఎస్ అధ్యక్షురాలుగా 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్న చంద్రకళ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్ఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చే వాళ్ళకి పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది మహిళల ఉపాధి అవకాశాలకు వీలైంది. ఈ బంక్ నుంచి చాలా మంది ఉపాధి పొందుతున్నారని చంద్రకళ ఆనందంగా చెబుతున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నారాయణపేట్ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము మహిళా శక్తి మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. ఒక 1.5 years నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ. రీసెంట్లీ 21 February రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తెలంగాణ స్టేట్లో ఫస్ట్ ఎక్స్క్లూసివ్ ఉమెన్ రన్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వాళ్ళు చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు. అది వారు చాలా ప్రెస్టీజ్ ప్రాజెక్ట్. అట్ ద సేమ్ టైం మహిళా శక్తి క్యాంటీన్స్ కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ అండ్ మక్తల్ కాన్స్టిట్యున్సీలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. వీరు కూడా చాలా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటూ హైజీన్ ప్రాక్టీసెస్, ఫుడ్ ప్రిపరేషన్ ప్రాక్టీసెస్ అవన్నీ దాని మీద ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కూడా బిజినెస్ రన్ అవుతున్నాయి. ఇవి అన్ని పెద్ద పెద్ద యూనిట్స్తో పాటు ప్రొసెసింగ్ యూనిట్స్ కావచ్చు, టైలరింగ్ యూనిట్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ కోసం కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త మెంబర్స్ కూడా ఎస్హెచ్జి మెంబర్షిప్ తీసుకున్నారు. సో డెఫినెట్లీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము మహిళా శక్తి మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇంకా కూడా కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా ప్రోత్సాహిస్తామని హామీ ఇస్తున్నాం.